మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్నటువంటి మాట, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కాబట్టి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు ఈ వాక్యంలో తెలియజేస్తూనుంటాడు. రాత్రి గడిచింది అనగా చాలామంది జీవితాల్లో చీకటి గడిచింది, చీకటి అనుభవం తొలగింది. ఇప్పుడు మనం తేజో సంబంధమైనటువంటి వారమై ఉన్నాం. దేవుని లేఖనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మనలో చాలామంది వారి జీవితాల్లో చీకటి అనుభవాల్లో జీవిస్తుంటాం, చీకటి కోణాల్లో జీవిస్తుంటాం. ఆత్మీయమైన అంధకారం, కుటుంబం వ్యాపారం విషయంలో చీకటి, అనేకమైన పరిస్థితుల్లో అంధకారం మనలను అలుముకొని ఉండొచ్చు. భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో ఇలాగ రాస్తాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. పిల్లరా, అతడు గడాంధకారపు లోయ అనగా అతడు ఉన్నటువంటి శ్రమను గడాంధకారమైనదిగా అతడు పోలుస్తున్నాడు. అనంటే తన చుట్టూ ఏది కానరాని అనుభవం. చీకటి అనంటే మన చుట్టూ ఏది కానరాని అనుభవం. మనం వెలుతురులో ఉండి సడన్గా కరెంటు పోతే చీకటి ఆ గదిని అలుముకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని కూడా మనం వెతుక్కుంటాం. సార్లు చీకట్లో ఏది ఎక్కడ ఉంది తెలియక మనం వెతుకులాడతాం. ఆ సమయాల్లో వెలుతురును ఆధారం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఉదాహరణ తెలియజేస్తూ, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఇవ్వబడగా ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె దీపం వెలిగించి తాను కోల్పోయినటువంటి వెండి నాణ్యాన్ని ఇల్లంతటిలో వెతుకుతుంది అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంటారు. పిల్లరా, వాక్యంలో నుంచి మనం పరిశీలన చేసినట్లయితే మనలో చాలామంది చీకటి అనుభవాల్లో జీవిస్తూ ఉండొచ్చు. పాస్టర్ గారు, నా జీవితంలో సమాధానం లేదండి, నా జీవితంలో నెమ్మది లేదండి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నానండి, ఏం చేయాలో తెలియని కోణంలో నేను జీవిస్తున్నానండి, ఎటు చూసినా నాకు మార్గాలన్నీ మూయబడిపోయినట్లు, చీకటి నన్ను అలుముకున్నట్టు, గాఢాంధకారం నన్ను అలుముకున్నట్టు, నా జీవితంలో సమాధానం లేని స్థితిలో నేను జీవిస్తున్నానండి. ఈ చీకటిని బట్టి, ఈ అంధకారాన్ని బట్టి నన్ను ప్రభు బలపరచాలి, నన్ను ప్రభు ఆదరించాలని నేను ఆశపడుతున్నానండి అని ఒకవేళ మీరు ఈరోజు వాపోతున్న వారైతే ఈ వాక్యం నిజంగా మిమ్మల్ని బలపరుస్తుందని, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాడని నేను ఆశిస్తున్నాను. చీకటిలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలను చూస్తూ ఆ రాత్రి అనేటువంటి మాట నుంచి కొన్ని మాటలు తెరుచుకుందాం. ఆ రాత్రి, పిల్లరా, నీవున్న ఆ రాత్రి, నీవున్న ఆ చీకటి, నీవున్న ఆ అంధకారం, నీవున్న ఆ శ్రమలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో కొన్ని వాక్యాలను మనం పరిశీలించాలి. మొదటిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధన ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆ రాత్రి జరిగిన కొన్ని అద్భుతాలు, ఆ రాత్రి చోటు చేసుకున్న కొన్ని ఆశ్చర్యమైన కార్యాలను మనం వాక్యాల్లో నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాం. అహస్వరోష్ రాజు తన యొక్క ఒకరోజు రాత్రి తనకు నిద్ర పట్టక తన రాజ్యంలో ఉన్నటువంటి సమాచార గ్రంథాన్ని తీసుకుని వచ్చి దాన్ని చదివిస్తున్నాడు. అదే రాత్రి ఆ రాజ్యంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనం ఆలోచన చేస్తే, హామాను అనేటువంటి ఒక వ్యక్తి యూదులకు వ్యతిరేకంగా శాసనాన్ని తయారు చేస్తున్న రాత్రి, మొర్దెకైకు వ్యతిరేకంగా 75 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఉరికొయ్యను తయారు చేస్తున్న రాత్రి, మొర్దెకై నిద్ర పట్టక ప్రార్థన చేస్తున్న రాత్రి, ఎస్తేరు రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలి, రాజును నేను ఎలా కలుసుకోవాలి అని కలవరపడుతున్న రాత్రి. పిల్లరా, ఎస్తేరు గ్రంథంలో మనం జరిగినటువంటి సంఘటన అంతా కూడా తెలుసు. అహస్వరోషు రాజు తన మొదటి భార్యను వస్తీని విడిచిపెట్టి తనను రాజ్యం నుంచి బయటకు పంపించేసేసి ఎస్తేర్ను వివాహం చేసుకుంటాడు.
ఎస్తేర్ను వివాహం చేసుకున్న తర్వాత హామాను అనేటువంటి ఒక వ్యక్తి మొర్దెకై మీద ఉన్నటువంటి కోపం, మొర్దెకై మీద ఉన్నటువంటి అసూయ కొద్దీ మొర్దెకై జాతి మొత్తాన్ని అనగా యూదుల జాతి మొత్తాన్ని చంపేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు. హామాను రాజుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి యూదులకు వ్యతిరేకమైన శాసనాన్ని తయారు చేస్తాడు. యూదులకు వ్యతిరేకమైన శాసనాన్ని తయారు చేసి ఆ శాసనాన్ని అనుకూలపరచడానికి లేదా ఆ శాసనాన్ని జరిగించడానికి చేసే ప్రయత్నంలో మొదటగా మొర్దెకైని చంపేయాలి అని మొర్దెకై కోసం ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఉరికొయ్యను కూడా తయారు చేస్తాడు. ఆ విషయం మొర్దెకై రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలియచేయడం, ఎస్తేరు రాజు తను పిలవకుండా నేను ఎట్లా రాజుగారి దగ్గరికి వెళ్ళాలని కలవరపడడం, వీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. పిల్లరా, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక పక్కన ఎస్తేరు నేను రాజుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తుంది, మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు, హామాను ఉరికొయ్య తయారు చేస్తున్నాడు. కానీ అదే రాత్రి దేవుడు ఇంకొక కార్యం కూడా అక్కడ జరగడం మనం చూపిస్తున్నాడు. ఏంటి అనంటే, శాసనాలను తయారు చేసేటువంటి వ్యక్తి, శాసనాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తికి నిద్ర లేకుండా దేవుడు చేశాడు. వెనువెంటనే అతడు నిద్ర లేని దాన్ని బట్టి అతడు తన రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకుని వచ్చి దాన్ని చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకు కనబడినటువంటి ఒక సంఘటన ఏంటంటే, రాజుకు దగ్గర ఉండి పనిచేసేటువంటి నపుంసకులు ఇద్దరు ఒక సందర్భంలో రాజుగారిని చంపాలి అని కుతంత్రం పనడం వలన ఆ పన్నాగాన్ని మొర్దెకై రాజుగారికి తెలిసేటట్టు, రాజ్యానికి తెలిసేటట్టు దాన్ని చేస్తాడు. వెనువెంటనే వారు ఆ విషయాన్ని తెలుసుకుని రాజుగారి ప్రాణాన్ని కాపాడుతారు. పిల్లారా, రాజుగారి ప్రాణాన్ని కాపాడిన తర్వాత రాజు మొర్దెకై చేసినటువంటి మేలును మర్చిపోతాడు. కానీ ఒక సందర్భం వచ్చింది, రాజుకు నిద్ర పట్టని రాత్రిగా మారింది. ఆ నిద్ర పట్టని రాత్రి మొర్దెకై చేసినటువంటి మేలును దేవుడు రాజుకు జ్ఞాపకం చేశాడు. మొర్దెకై చేసినటువంటి కార్యాన్ని రాజుకు దేవుడు జ్ఞాపకం చేశాడు. వెనువెంటనే రాజు తన పనివారిని పిలిచి ఎవరున్నారు అక్కడ అని అనగానే, హామాను ఉన్నాడండి అని చెప్పేసి అంటాడు. హామాను పిలవండి అని చెప్పేసి, హామాను, రాజు ఒక వ్యక్తిని సన్మానించాలి అని అనుకుంటే ఆ వ్యక్తిని ఎలా సన్మానిస్తాడు అని అనగానే హామాను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నన్నే సన్మానిస్తాడేమో రాజు అని అనుకుని, ఏముందండి రాజుగారు, మీకు 2 రథాల మీద ఆ వ్యక్తిని కూర్చోబెట్టి రాజుగారు సన్మానించేటువంటి వ్యక్తి ఎలాగుంటాడు, రాజుగారు ఒక వ్యక్తిని సన్మానించాలనుకుంటే ఎట్లా సన్మానిస్తాడు అని కొంతమంది ఎదురు కేకలు వేసుకుంటూ అతనికి జయోత్సాహాలు చేసుకుంటూ తీసుకుని వెళ్తే రాజ్యంలో అతనికి ఘనత వచ్చుద్దండి, రాజ్యంలో అతనికి గౌరవం వచ్చుద్దండి, రాజుగారు సన్మానించే ఒక వ్యక్తి ఇట్లా ఉంటాడని అందరికీ తెలుసుద్దండి అని చెప్పేసి అనగానే వెంటనే రాజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఏ వ్యక్తి అయితే ఉరికొయ్యను తయారు చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే మొర్దెకైని చంపాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే యూదులందరినీ కూడా నాశనం చేయాలి అని అనుకుంటున్నాడో, ఆ వ్యక్తి ద్వారానే మొర్దెకైను సింహాసనం మీద కూర్చోబెట్టి, రథం మీద కూర్చోబెట్టి ఊరు మొత్తం ఊరేగించేటట్టు ఆ రాత్రి రాజు యొక్క హృదయాన్ని దేవుడు కలవరపరిచి మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ మొర్దెకై జీవితంలో అది చీకటి అనుకున్నాడు. కానీ ఆ చీకటిలో రాజు హృదయాన్ని దేవుడు కలవరపరిచి తన జీవితంలోనికి దేవుడు వెలుగును తీసుకుని వచ్చాడు. యూదుల జీవితంలోనికి దేవుడు వెలుగును తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఆ రాత్రి జరిగిందో మీరు గమనించండి. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇంకొక రాత్రిని కూడా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒకానొక దినాన తన యొక్క పరిచర్య చేస్తున్నటువంటి సమయాల్లో, ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఒక సందర్భంలో తన శిష్యులను సముద్రం అద్దరికి వెళ్దాం అని చెప్పేసి సముద్రం అద్దరికి వారిని పంపించి ఈయన ఏకాంతంగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికని వెళ్తాడు. ప్రార్థన అంతా ముగించుకుని 4వ జామున యేసుక్రీస్తు వారు సముద్రం మీద చీకట్లు నడుచుకుంటూ వెళ్తూనంటే, ఈలోగా చీకటిలో ఉన్నటువంటి శిష్యులు మరణ భయంతోనూ, చీకటిలో ఉన్నటువంటి శిష్యులు ఎటు వెళ్తామో తెలియని పరిస్థితుల్లోనూ, భయంకరమైన తుఫాను చేత అలల చేత కొట్టబడిన వారుగా ఉండి, మాకు గమ్యం లేదు, మేము ఎటెళ్లాలో తెలియదు, మా జీవితం ఎటెళ్లాలో తెలియదు అనే వాపోతూ వేదన పడుతున్నటువంటి సందర్భంలో చీకటిలో ఉన్న ఆ శిష్యుల మధ్యకు యేసుక్రీస్తు వారు వెలుగు వలె వచ్చి వారి దోణి ఎదుట ఉన్నటువంటి సముద్రాన్ని గద్దించి, వారి దోణి ఎదుట ఉన్నటువంటి అలలను గద్దించి, వారి దోణి మీద కొట్టుతున్నటువంటి గాలిని గద్దించి వారి భయాన్ని తీసివేసి దేవుడు వారికి వెలుగును ఇస్తాం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రాత్రి భయాందోళన మధ్య ఉన్నటువంటి శిష్యులకు ఆ రాత్రి గొప్ప వెలుగు కలగడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, హేరోదు రాజు సంఘాన్ని హింసిస్తున్న దినాలవి. హేరోదు రాజు సంఘంలో ఉన్నటువంటి వారందరినీ హింసిస్తుండడం, ఆ కార్యం ఇతర ఉన్నటువంటి యూదులందరికీ కూడా మంచిగా అనిపించడం,
హేరోదు వారందరి ఎదుట ఇంకా మంచివాడని అనిపించుకోవడానికి యేసుక్రీస్తు వారి శిష్యులను అపోస్తులను పట్టుకుని ఒకరి తర్వాత ఒకరిని చంపాలి అన్న ప్రయత్నం చేస్తూ పేతురుని చెరసాల్లో పెట్టించిన రాత్రి పేతురుని బంధించేసేసి 2 సంకెళ్ళ చేత బంధించేసేసి ఖైదీలను తోడుగా పెట్టి అతన్ని చెరసాల్లో పెట్టేసి ఆ రాత్రి హేరోదు ఒక ఆలోచన చేస్తున్నాడు. పేతుర్ని నేను ఎలా చంపాలి, పేతుర్ని ఏ విధంగా నేను చంపాలి అని రాజు ప్రణాళికలు వేసుకుంటున్నాడు. పిల్లరా గమనించండి, ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన పేతురుని చంపడానికి హేరోదు ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. అదే పేతురు నిద్రపోతూ ఉన్నాడు. కానీ అక్కడ ఇంకొక సంఘటన జరుగుతుంది. రాజు ప్రణాళిక వేస్తున్నాడు, పేతురు నిద్రపోతూ ఉన్నాడు. కానీ అదే రాత్రి పేతురు గారి కొరకు సంఘం మెలకుగా ఉండి అత్యాశక్తితో మరియ ఇంట ప్రార్థన చేస్తూ ఉంది. మరియ ఇంట అనేక మంది స్త్రీలు కూడుకొని మరియ ఇంట సంఘం చేరి అత్యాశక్తితో పేతురు విడుదల చేయబడాలని ప్రార్థన చేస్తుంది. ఒక పక్కన ఆ రాత్రి సంఘం ప్రార్థన చేస్తుంది, ఇంకొక పక్కన హేరోదు పేతురును చంపడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. అక్కడ జరిగిన ఇంకొక సంఘటన తెలుసా? ఆ రాత్రి పరలోకానికి నిద్రలేని రాత్రిగా, దేవదూతలకు నిద్రలేని రాత్రిగా ఆ రాత్రి ఇంకొక సంఘటన జరిగింది. నిద్రపోతున్న పేతురు దగ్గరికి దేవదూతలు దిగి వచ్చారు. దేవదూత దిగి వచ్చి నిద్రపోతున్నటువంటి పేతురు గారిని నిద్ర లేపి వీధి బయటకు తీసుకుని వస్తారు. వీధి బయటకు తీసుకుని వస్తుంటే చెరసాల్లో ఉన్నటువంటి ఆ సంఖ్యలు తెగిపోయినాయి. సైనికులు కుప్పకూలిపోయి వారు ఎక్కడికక్కడ పడిపోయారు. పేతురు నడుచుకుంటూ వస్తున్నాడు, దేవదూత అతను తీసుకుని వస్తుంది. ఇదంతా కలేమో అని పేతురు గారు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక చోటికి వచ్చి దేవుని దూత అతను విడిచిపెట్టేసిన తర్వాత అది కల కాదని పేతురు తెలుసుకున్నాడు. పిల్లరా, ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన హేరోదు మరణ శాసనాన్ని చేయాలని ఆలోచన చేస్తున్నాడు. సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. మరణించాల్సినటువంటి పేతురు కొరకు పరలోకం దిగి వచ్చిన రాత్రి, పరలోకం బలపరిచి పేతురును విడిపించిన రాత్రి, దేవదూత అతనికి నెమ్మదిచ్చిన రాత్రి, దేవదూత అతని సంఖ్యలను తొలగించిన రాత్రి, దేవదూత అతన్ని బంధి నుంచి విడిపించిన రాత్రి, దేవదూత అతన్ని మరణం నుంచి తప్పించి విడిపించిన రాత్రిగా ఆ రాత్రి పేతురు గారి జీవితంలో ఎంచబడింది. పిల్లరా, మీరు గమనించండి, శాసనాలను కొట్టివేయబడిన రాత్రిని మనం చూసాము. మరణాంధకాలమైనటువంటి భయము, గాలి తుఫాన్ల భయముతో ఉన్నటువంటి చీకటి నుంచి విడిపించబడినటువంటి రాత్రిని మనం చూస్తూ వచ్చాము. ఆ తరువాత సంఖ్యల చేత బంధించబడి మరణించవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సేవకుడు విడిపించబడిన రాత్రిని కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది దానియేలు మీద పగబట్టి, దానియేలు మీద అసూయ పట్టి, దానియేలును ఏ రకంగానైనా రాజుకు దూరం చేయాలి, దానియేలును చంపేయాలి అని ఆలోచన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మనం ఒక నిర్ణయం తీసుకుందామండి, ఒక శాసనాన్ని కొత్తగా రాజ్యంలో మనం ప్రవేశపెడదాం. ఏంటి ఆ శాసనం అంటే, ఒక 4 రోజుల పాటు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీకు తప్ప ఇంకా ఎవరికి మొక్కకూడదు, మీకు తప్ప ఇంకెవరికి ప్రార్థనలు చేయకూడదు అన్న ఒక శాసనాన్ని రాజుగారిని ప్రేరేపించి వారు తీసుకుని వస్తారు. పిల్లరా, ఆ శాసనం వచ్చినప్పటికీ కూడా దానియేలు తన వాడుక చొప్పున తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తను చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని రాజుగారికి తెలియచేసి అతని మీద పగబట్టిన వారు, అతని మీద అసూయపడిన వారు దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడివేస్తారు. ఈ సంఘటన రాజుకు ఇష్టం లేకపోయినా, రాజు కలవరపడేదైనా, శాసనాన్ని అతడు విడుదల చేసిన తర్వాత ఆ శాసనాన్ని వెనుకకు తీయలేక అతడు ఇబ్బంది పడతాడు. కానీ జరిగినటువంటి సంఘటన తెలుసా? ఆ రాత్రి కొన్ని సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఏంటి ఆ సంఘటన అంటే, దానియేలును సింహాల బోన్లో వేసేసిన తర్వాత శత్రువులు సంబరం చేసుకుంటున్నారు. ఆ రాత్రి శత్రువులు సంబరం చేసుకుంటున్నారు. ఇంకొక పక్కన ఆ శాసనాన్ని విడుదల చేసిన రాజు ఉపవాసం ఉండి కలవరపడి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నాడు. మరో పక్కన దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి విషయం మనకు తెలుసా మీకు? ఒక పక్కన శత్రువులు సంబరం చేసుకుంటున్నారు, ఇంకొక పక్కన రాజు మనోవ్యాఖ్యలం కలిగి ఉపవాసం ఉంటూ ఉన్నాడు, ఇంకొక పక్కన సింహాల బోన్లో దానియేలు ఉన్నాడు. మరి ఏం జరిగింది ఆ రాత్రి అని అంటే, సింహాల నోళ్లను మూయడానికి పరలోకమే అతని కొరకు దిగి వచ్చింది. ఆ రాత్రి పరలోకమే అతని కొరకు సింహాల బోన్లకు వచ్చింది. ప్రియులారా, ఏ చీకటిలో అయితే నీవు ఉన్నావో, ఏ అసమాధానంలో అయితే నీవు ఉన్నావో, ఏ నెమ్మది లేని స్థితిలో అయితే నీవు ఉన్నావో, ఏ గాలి తుఫాన్ల మధ్య అయితే నీవు ఉన్నావో, ఏ బందీకానాల మధ్య అయితే నీవు ఉన్నావో, ఏ శ్రమల మధ్య అయితే నీవు ఉన్నావో, ఆ శ్రమల మధ్య, ఆ చీకటిలోనికి వెలుగును పంపగలిగిన వాడే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. రాత్రి గడిచి పగలు సమీపిస్తుంది. నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగును నా దేవుడు తీసుకుని వస్తున్నాడు. పేతురుకు విడుదలనిచ్చినటువంటి నా దేవుడు
మొర్దెకై జీవితానికి సమాధానాన్నిచ్చి మొర్దెకైని గౌరవపరిచిన దేవుడు, హెచ్చించినటువంటి దేవుడు, ఆ రాత్రి దానియేలు కొరకు సింహాల బోన్లోనికి వచ్చినటువంటి దేవుడు, ఆ రాత్రి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. పిల్లల అపోస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు శీలలు చెరసాల్లో పెట్టబడిన రాత్రి, వారు చెరసాల్లో పెట్టబడిన తరువాత చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులందరూ కూడా వారి గురించి వీరిని ఏం చేయబోతున్నారు అని సైనికులు ఆలోచన చేస్తున్నారు, ఖైదీలు కూడా ఆలోచన చేయబోతున్నారు. ఇంకొక పక్కన పౌలు శీలలు చెరసాల్లో పెట్టబడినటువంటి దాన్ని బట్టి పౌలు శీలను గురించి మత చేష్ట కలిగినటువంటి వారందరూ కూడా పోనలే పౌలు శీలలు ఎట్లాగైతే చెరసాల్లో పెట్టబడ్డారు, ఇంకా సువార్త ఆగిపోయింది అని ఆ రాత్రి సంబరం చేసుకుంటున్నారు. ఇంకొక పక్కన పౌలు శీలలకు ఎలాంటి శిక్ష వేయాలని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏంటి తెలుసా? ఆ రాత్రి పౌలు శీలలు ఆరాధన చేస్తూ ఉండగా, ఆ రాత్రి పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉండగా వారి మధ్య దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. చెరసాల పునాదులను దద్దరిల్లా చేశాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా పౌలు శీలలతో కలిసి ఆరాధించే రాత్రిగా ఆ రాత్రిని దేవుడు మార్చేశాడు. ప్రియులారా, ఎవరైతే బంధించబడ్డారో వారందరూ కూడా ఒక చోటుకు వచ్చి ఆరాధన చేసే రాత్రిగా ఆ రాత్రిని దేవుడు మార్చేశాడు. వాళ్ళు అనుకున్నారు సువార్తను బంధించేశామని, కానీ సువార్త బంధించబడలా. ఆ రాత్రి సువార్త విస్తరించబడింది. ఆ రాత్రి దేవుని ఆరాధన విస్తరించబడింది. ఆ రాత్రి దేవుని మహిమ విస్తరించబడింది. ఆ రాత్రి దేవుని కార్యాలు విస్తరించబడ్డాయి. వారందరూ అనుకున్నారు ఇంకేముంది, పౌలు శీలను మేము బంధించేశాం, అతడు బందీలో ఉన్నాడు, ఇంకా ఏది జరగదు అనుకున్నాడు. కానీ ఏ రాత్రి అయితే వాళ్ళందరూ అట్లా అనుకున్నారో అదే రాత్రి నా దేవుడు గొప్ప ఆరాధన అక్కడ కలగజేశాడు. చెరసాల పునాదులు దద్దరిల్లే ఆరాధన అక్కడ తీసుకుని వచ్చాడు. పిల్లలు, ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆ రాత్రి పౌలు శీలల జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఐగుప్తు దేశంలో ఒక రాత్రి, అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రాత్రో తెలుసా? నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చదివినట్లయితే పిల్లరా, అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దరిదాపు 430 సంవత్సరాలు బానిసత్వం వహించిన తర్వాత దేవుడు మోషేని ఎన్నుకుని మోషే ద్వారా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎదుట అనేకమైనటువంటి తెగుళ్లను, అనేకమైనటువంటి సూచనలు తెలియచేసిన తర్వాత చివరి తెగులు చోటు చేసుకునే రాత్రి ఆ రాత్రి జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన తెలుసా? 430 సంవత్సరాల బానిసత్వంలో గొప్ప సమాధానం నా దేవుడు ఆ రాత్రి ఇవ్వబోతున్నాడు. పస్కా అనేటువంటి ఒక బలిపశువును ఇశ్రాయేలీలు వధించి వారి తలుపులు వేసేసుకుని, వారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని వారి గడప కొమ్మల మీద సోపుతో పూసి, ఆ తరువాత ఆ రాత్రి వారు చేసినటువంటి పని తెలుసా? వారు వధించిన గొర్రెపిల్ల యొక్కటువంటి మాంసాన్ని కాల్చుకుని, వారు నడుముకు తువాలు కట్టుకుని, కాళ్లకు జోళ్ళు తొడుగుకొని వారందరూ నిలబడి ఆహారాన్ని చేదు కూరలతో తింటూ వారు సంబరం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక పక్కన ఐగుప్తు రాజు ఎలాగ వీరిని ఎళ్లకుండా ఆటంకపరచాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వారందరి మీదకి దేవుడు భయంకరమైన తెగులను ఆ రాత్రి ప్రవేశింపచేయడం. ఆ రాత్రి ఐగుప్తు రాజు వారిని ఇక మీదట మీరు నా దేశంలో ఉండద్దు అని వారిని పంపించేయడం అక్కడ చోటు చేసుకుంటుంది. ఎంత అద్భుతమైన విషయమో చూడండి ప్రియులారా. ఆ రాత్రి 430 సంవత్సరాల శ్రమకు, 430 సంవత్సరాల బానిసత్వానికి, 430 సంవత్సరాల వేదనకు, 430 సంవత్సరాల కట్టిన దాసత్వానికి వారికి విడుదల కలిగిన రాత్రి, వారికి సమాధానం కలిగిన రాత్రి, వారికి ఆదరణ కలిగిన రాత్రి, వారికి స్వతంత్రులైన రాత్రి, వారు ఆశీర్వదించబడిన రాత్రిగా ఆ రాత్రిని దేవుడు వారి జీవితంలో మార్చాడు. పిల్లరా, అది చీకటే, అది అంధకారమే, కానీ దాన్ని దేవుడు వెలుగుగా మార్చాడు, దానిని ఆశీర్వాదకరంగా మార్చాడు. పిల్లలు, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి మరి ఒక సంఘటన మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది కూడా చీకటి సమయమే. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును బట్టి వారు ఆందోళన చెందుతుండగా, ఎర్ర సముద్రాన్ని బట్టి మేము ఎటెల్లాలో తెలియని వేదనలో వారు ఉండగా, దేవుడు ఆ సముద్రాన్ని రెండుగా చీల్చి వారికి మార్గం వేసింది రాత్రే. మార్గం వేసింది ఆ చీకట్లోనే. ఏ చీకట్లో అయితే నీకు మార్గం తెలియకుండా ఉందో ఆ చీకట్లు నా దేవుడు నీకు మార్గాన్ని వేయబోతున్నాడు. ఏ చీకట్లో అయితే నువ్వు నీ బానిసత్వం కొరకు వేదన పడుతున్నావో ఆ బానిసత్వంలో నా దేవుడు నీకు వెలుగును ప్రసరించబోతున్నాడు, లేదా నీకు వెలుగును ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చివరిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి
న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే గిద్యోను దగ్గర జరిగిన ఒక రాత్రి, గిద్యోను దగ్గర జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. పిల్లరా, గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి పొంచి ఉన్న ఆ రాత్రి దేవుడు గిద్యోనుతో మాట్లాడి, ఇదిగో నీవు తీసుకుని వచ్చిన కుండలను పగలగొట్టి బోరలను ఓదు, నీకు విజయాన్ని నేను ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడిన రాత్రి. అతడు అలాగా చేసి మిద్యానీయులందరి మీద గొప్ప విజయాన్ని ఆ రాత్రి ఆ దినాన గిద్యోను పొందుకోగలిగాడు. అంటే మిద్యానీయుల యొక్క బానిసత్వంలో నుంచి, మిద్యానీయుల యొక్క శ్రమ నుంచి వారు విడుదల పొందిన రాత్రి. ఎబ్బేకు అనేటువంటి రేవు దగ్గర యాకోబు చీకటి సమయంలో చీకటి పడినప్పుడు దేవుని దూతతో పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. పిల్లరా, ఏ చీకటైతే నీ జీవితంలో అలుముకుందో, ఏ చీకటైతే నీ జీవితాన్ని వేదన పరుస్తుందో, ఏ చీకటైతే నీ జీవితంలో మార్గాలు తెలియకుండా కృంగదీస్తుందో, ఏ చీకటైతే నిన్ను అలల చేత కొట్టినట్టు నీ నావను అటు ఇటు కదలనికుండా అంధకారం నిన్ను కమ్మేసుకుందో, ఏ చీకటైతే నిన్ను బంధించేసిందో, ఏ చీకటైతే నిన్ను చెరసాల్లో పెట్టిందో, ఏ చీకటైతే నిన్ను సింహాల బోన్లోనికి నెట్టివేసిందో, ఏ చీకటైతే నీ జీవితంలో శ్రమను తీసుకుని వచ్చి, ఏ చీకటైతే నీ జీవితంలోనికి అవమానాన్ని తీసుకుని వచ్చి, ఏ చీకటైతే నీ జీవితంలో మరణాపేక్షను తీసుకొచ్చిందో, ఆ చీకటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. ఈ సమయాన ఆ అంధకారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. మొర్దెకైకు వెలుగునిచ్చిన నా దేవుడు, ఎస్తేరుకు సమాధానం ఇచ్చిన దేవుడు, అహస్వరోసుకు జ్ఞానాన్ని తెలియజేసినటువంటి నా దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సింహాల బోన్లో ఉన్న దానియేలు కొరకు పరలోకం దిగి వచ్చినట్లు, పేతురు కొరకు పరలోకమే దిగి వచ్చినట్లు నీ కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. గొప్ప కార్యాలు నీ పక్షాన ఆయన చేయబోతున్నాడు. ఎంత అద్భుతమైన కార్యమో చూడండి. సముద్రంలో అలల మధ్య ఉన్నటువంటి వారి కొరకు నడుచుకుంటూ వచ్చిన నా యేసయ్య నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ శ్రమను తీర్చబోతున్నాడు. ఏ చీకటిలో అయితే నీవు ఉన్నావో ఆ చీకటిలో నా యేసయ్య నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. పిల్లరా, యూదులు చీకటిలో ఉన్నారు, వారికి వెలుగుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. శిష్యులు సముద్రంలో చీకట్లో ఉన్నారు, వారికి దేవుడు వెలుగునిచ్చాడు. పేతురు చీకట్లో ఉన్నాడు, దేవుడు విడుదలనిచ్చాడు, చెరసాల నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, అపోస్తులైనటువంటి పౌలు శీలలు చీకట్లో చెరసాల్లో ఉన్నారు, గొప్ప ఆరాధన వారి మధ్య దేవుడు తీసుకొచ్చాడు. దానియేలు చీకటిలో సింహాల బోన్లో ఉన్నాడు, సింహాలకు ఆహారంగా కాకుండా దేవుడు పరలోకం నుంచి తన కొరకు దేవదూతల్ని పంపించాడు. యాకోబు మరణాపేక్ష కలిగి చీకట్లో కృంగిపోయి కూర్చున్నాడు. ఆ చీకట్లో దేవుని దూత యాకోబు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలుగా మార్పు చేశాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్తులు ఉన్నారు. ఒక రాత్రి ఒక చీకటి సమయంలో దేవుడు వారికి పరిపూర్ణమైన విడుదలనిచ్చాడు. వారికి మార్గం ఎటెల్లాలో తెలియక ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఆ రాత్రి నా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారికి విడుదలనిచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ చీకటిలో నీవు ఉన్నావు, ఏ అవమానంలో ఉన్నావు నీవు నేను ఎరగను, కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రభు ఈ వాక్యం ద్వారా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని, చీకటిలో ఉన్న వారికి వెలుగుగా, వారి జీవితంలో మీరు చేసే కార్యాలను వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయమని, మీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.